మహిళల సమస్యల పరిష్కారానికి శుక్రవారం సభలు ఏర్పాటు చేయడం జరుగుతుందని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శుక్రవారం మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని ఎలిబాక గ్రామంలోని ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ కేంద్ర ఆవరణంలో శుక్రవారం సభ ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరై కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో ప్రతి శుక్రవారం నిర్వహించే శుక్రవారం సభకు మహిళలు తప్పనిసరిగా రావాలన్నారు. దీంతో పౌష్టికాహారం, ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలపై అవగాహన కలుగుతుందని తెలిపారు. మహిళలు మొదట తమ ఆరోగ్యంపై దృష్టి సారించాలన్నారు. ఆరోగ్య మహిళా కార్యక్రమం కింద ప్రభుత్వ ఆసుపత్రిలో 52 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తారని, మహిళలందరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇవే పరీక్షలు ప్రైవేట్ ఆసుపత్రిలో చేయించుకుంటే అధిక మొత్తంలో డబ్బులు ఖర్చవుతాయన్నారు. 5 ఏళ్లలోపు చిన్నారులను కేంద్రాలకు విధిగా పంపించాలని తల్లులకు సూచించారు. గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి వివరించడంతో పాటు పిండంలో ఉన్న బిడ్డ ఎదుగుదలకు సంబంధించిన వివరాలను తెలియజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో DAW సరస్వతి, మండల ప్రత్యేకాధికారి CPO కొమరయ్య, RDO రమేష్ బాబు, DM అండ్ HO వెంకటరమణ, అడిషనల్ RDO సునీత, CDPO సుగుణ, GPT DM అండ్ HO చంద్రశేఖర్, MPDO శ్రీధర్, MRO శ్రీనివాస్, MPO సురేందర్, ICDS సూపర్వైజర్ శ్యామల, పంచాయతీ కార్యదర్శి ANM, అంగన్వాడీ టీచర్, గ్రామ పంచాయతీ సిబ్బంది, ఆశా వర్కర్లు, మహిళా సంఘాల సభ్యులు, గర్భిణీలు, బాలింతలు, గ్రామస్తులు హాజరై పాల్గొన్నారు. స్నేహిత ప్రోగ్రామ్ అయిందా మీ స్కూల్లో? అందరికీ ఒక శాంపుల్ పెట్టి అక్కడ చూపించుకోవడానికి వెళ్తే నేను అంతకుముందు ఫస్ట్ వేరే ప్రైవేట్ హాస్పిటల్కి పోతే 10-15 వేల దాకా ఖర్చు అయినాయి. అవే టెస్టులు నాకు మేడం ఇక్కడ ఫ్రీగా చేయించింది. నాకున్న ప్రాబ్లం పర్సనల్గా మేడం దగ్గరికి పోయి చెప్పుకుంటే మేడం ఇది ఆమె ప్రాబ్లం అని తెలిసి నాకు టెస్టులు చేయించి కరీంనగర్ కూడా తీసుకుపోయారు. అన్ని టెస్ట్ నాకు ఆ ప్రాబ్లం అనే సాల్వ్ అయింది. ఇప్పుడు కన్సీవ్ అవుతారు కాలేదు. అలాగే చిన్న పుట్టులాగా అయితే నేను ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఇది కాదరా అని చెప్పారు. కానీ మేడం నాకు బ్లడ్ టెస్ట్ చేయించి కాదు ఇది పురుగు ద్వారానే వచ్చిందని మెడిసిన్స్ ఇప్పించారు. అట్లా కూడా తగ్గింది. వెరీ గుడ్ గుడ్. వాళ్ళు చెప్తూ ఉంటారు మదర్ కదా ప్రైవేట్ కంటే గవర్నమెంట్ మంచిది కాదని కానీ కొంతమందికి తెలియదు. నా వైపు మీరు అందరికి చెప్తాను. తల్లి బిడ్డ ఒక బొమ్మ చివరికి ఉంటుంది. దానికి మీరు చేస్తారా? డ్రాయింగ్లకి ఒక చేతి కట్ అయి వెళ్ళిపోయినా ఇంకొక చేతిలో పోయి చాయ్ చేసి ఇస్తారు. ఎలా ఉన్నారమ్మంటే చక్కగా ఉన్నాను, బాగున్నాను, మా భర్త ఇట్లా ఉన్నారు, బాగునే ఉన్నారు, మా తమ్ముడు ఇట్లా ఉన్నారు, నా బాబు ఇట్లా ఉన్నారు, నా అత్త ఇట్లా ఉన్నారని అందరి గురించి ముచ్చట్లు చెప్పుకుంటారు. మంచిగా నన్ను ఉన్నారని చెప్తారు. జెంట్స్కి అడిగితే ఏం చెప్తారు? పని చేసి వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు? అడగొద్దు, నాకు తలకాయ నొప్పి వస్తుంది, ఓ చాయ్ తీసుకున్నాడు మాట్లాడతామని అంటారు. అవునా కాదా? సో మహిళలు ఇట్లానే ఉంటారు. చివరి క్షణం వరకు వాళ్ళకి అర్థం రాదు. వాళ్ళు నష్టపోయిన వల్ల, వాళ్ళ ఆరోగ్యపరంగా వాళ్ళు నష్టపోయిన వల్ల వాళ్ళు ఏమనుకుంటారు? మేము మా ఇబ్బందులు ఎందుకు బయట చెప్పుకుంటాము, మా కుటుంబంకి ఇబ్బందులు పడతారు మా గురించి తెలుసుకొని అని అనుకుంటారు. కానీ నేను ప్రతి ఆరోగ్య మహిళలని శుక్రవారం సభ గురించి మాట్లాడితే ఇదే చెప్తాను. మీరు ఒక్కరోజు హాస్పిటల్కి పోయారు అనుకోండి, సో చుట్టూ ఉన్న వాళ్ళు వచ్చి ఒకరోజు పప్పు ఇస్తారు, ఒకరోజు పెరుగు ఇస్తారు, ఒకరోజు చట్నీ ఇస్తారు, కూరగాయలు ఇస్తారు. కానీ అది ఒకరోజు తప్పి 3-4 రోజు ఒక వారం అయితే ఎవరైనా చుట్టూ వాళ్ళు వచ్చి భోజనం పెడతారా? మీ పిల్లలకి పెట్టరు. ఒకవేళ రోజువారీగా మీరు గాయమైపోతే ఏమవుతుంది? ఎవరు పెట్టాలి? మీ భర్తకి ఒక భార్య దొరుకుతుంది, కానీ మీ పిల్లలకి తల్లి అంటే దొరకవు. ఓకే, సో దయచేసి మీరు ఏదో అనుకుంటారు మేము త్యాగం చేస్తున్నాము, అది త్యాగం కాదు, అది నాశం. ఆ ఊపిక మంచి కాదు. మీకు చిన్న కూడా హెల్త్ పరంగా ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే దయచేసి 3 నెలల్లో ఒక్కసారి పోయి డాక్టర్ గారి దగ్గర మీ ఆరోగ్యం మీరు చూపించగలిగితే ఎంత బాగుంటుంది. ఉచితంగా అన్ని టెస్టులు చేసి మీకు మందులు కూడా
ఇస్తారు. అండర్ వెయిట్ చూస్తే ఓన్లీ ఒక 7 మాత్రం అండర్ వెయిట్ ఉన్నారు. మధ్య తరగతిలో ఉన్న వాళ్ళు ఒక 15 మంది ఉన్నారు. సో దీని నుంచి మనకి ఏం ప్రూఫ్ అయింది అంటే తల్లిలు మంచిగానే ఆరోగ్యంగా ఉంటే పిల్లలు మంచిగానే ఆరోగ్యంగా ఉంటారు. అర్థమైందా?